హలో గాయ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ మధురిమ. దక్షిత అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో ఈరోజు పార్టీలో తెలుసుకుందాం. బందీ అయిన ఆమె చేతిని కోపంగా విడిపించుకొని అతని చెంపపై గట్టిగా కొట్టింది. కొట్టిన చేతిని బెడ్కి అదుముతూ ఆమె ఫేస్ దగ్గరగా అతని ఫేస్ పెట్టి ఎర్రగా మండుతున్న కళ్ళతో చూస్తూ, దీనికోసమే కదా నా దగ్గరికి వచ్చావు? సుఖం ఇస్తున్నా అనుభవించు, మళ్ళీ ఎందుకు కొడుతున్నావే అన్నాడు. అతని మాటలకి ఆమె గుండెని రంపంతో కోసినట్లు అనిపించింది. ఇక అతనితో ఆర్గ్యూ చేసే అంత ఓపిక లేదు. ఆ ఒక్క మాటతో శాశ్వతంగా అతడికి దూరం అవ్వాలనిపించింది. ఏం మాట్లాడితే ఇంకేమంటాడో అని అతనిచ్చిన నొప్పిని భరించడానికి సిద్ధమైంది. కళ్ళు మూసుకొని ఆ ఛాన్స్ ఆమెకివ్వకుండా ఆమె మీద నుండి లేచి వెళ్ళిపోయాడు. దక్షిత శూన్యంలోకి చూస్తూ అలా ఉండిపోయింది. ఇద్దరి మధ్య మాటలు లేవు. ఆలోచనలతో ఇద్దరి మనసు వేదనకి గురవుతోంది. ఇద్దరు ఒకే సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నారు, కానీ ఇద్దరి బాధలు వేరు. అంతే తేడా. ఎప్పుడు నిద్రలోకి జారుకున్నారో తెలీదు. నెక్స్ట్ డే మార్నింగ్ కళ్ళు తెరిచి చూసేసరికి పక్కన బాబు కనిపించలేదు. దక్షిత కూడా వెతకలేదు. ఏమైంది అలా డల్గా ఉన్నా అనింది సావిత్రి పక్కన కూర్చుంటూ. సమాధానం చెప్పలేదు. ఆ రోజు ఏమిచ్చినా తినలేదు, తాగలేదు. దక్షికి కాల్ చేసి చెప్పారు తినట్లేదని. ఈవినింగ్ షూటింగ్కి ప్యాకప్ చెప్పి వచ్చేశాడు. రూమ్లో ఒంటరిగా కూర్చుంది. ఫుడ్ ప్లేట్తో ఆమె ముందున్నాడు. అతన్ని చూడట్లేదు, పట్టించుకోవట్లేదు. ముద్ద కలిపి నోటి ముందు పెట్టాడు. నోరు తెరవలేదు. బుగ్గలు వత్తి ఫుడ్ నోట్లో కుక్కేశాడు. తలెత్తి అతన్ని చూసి కన్నీళ్లతోనే అతని ఒడిలో వాలిపోయింది. కళ్ళు చిన్నవి చేసి ఆమెను లేపడానికి ట్రై చేస్తున్నాడు. ఏయ్ డస్కీ అన్న పిలుపు ఆమె చెవిన చేరి చిన్నగా కదిలింది. గమనించి డస్కీ అంటూ ఆమెను అతని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. చిన్నగా కళ్ళు తెరిచింది. ఆమె తలని అతని గుండెల మీదకి చేర్చుకొని వాట్ హ్యాపెన్ అని అడిగాడు. నథింగ్ అంటూ అతనికి దూరం జరిగింది. ఇక డాక్టర్కి కాల్ చేసి పిలిపించాడు. దక్షితని చెక్ చేసి ఎప్పటిలాగే వీక్గా ఉందని చెప్పింది డాక్టర్. నాకు ఈ బేబీ వద్దు డాక్టర్, ప్లీజ్ తీసేయండి అనింది దక్షిత. ఒక్కసారిగా ఉలిక్కిపడి చూసింది డాక్టర్. నువ్వేం మాట్లాడుతున్నావమ్మా? బేబీ ఎందుకొద్దు? వద్దు డాక్టర్, మీ ఆయనకి తెలిస్తే ఏమంటారో? ఆయన ఏమన్నా సరే నాకు ఈ బేబీ వద్దు. కడుపులో ఉన్న బేబీని చంపడం మహాపాపం. ఆల్రెడీ నేను చాలా పాపాలు చేశాను డాక్టర్. ఇది పెద్ద పాపమేం కాదు. అసలేం మాట్లాడుతున్నావమ్మా? ప్లీజ్ డాక్టర్, నేను ఈ భారాన్ని మోయలేకపోతున్నాను. సరే మీ ఆయనతో మాట్లాడి చెప్పండి, ఆలోచిస్తాను అని చెప్పి వెళ్తుంటే, మీరే ఆయనతో మాట్లాడండి డాక్టర్. వద్దంటే అనింది డాక్టర్. మాట్లాడలేదు దక్షిత. ఇక డాక్టర్ అక్కడి నుండి ఏటో ఆలోచిస్తున్న దగ్గరికి వెళ్ళి దక్ష గారు అని పిలిచింది. వెనక్కి తిరిగి చూశాడు. తనకి ఎలా ఉంది డాక్టర్? ఎప్పటిలాగే వీక్గా ఉంది, కానీ మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి డాక్టర్. తనకి బేబీ వద్దంట, తీయించుకుంటానంటోంది అనగానే ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయాడు. వాట్ అంటూ రూమ్ దద్దరిల్లేలా అరిచాడు. మీరేం మాట్లాడుతున్నారు డాక్టర్? బేబీ వద్దనుకోవడం ఏంటి? ఐ డోంట్ నో దక్ష గారు, మీరు మీ ఆవిడ మాట్లాడుకోండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. డాక్టర్ మాటలకి అతని కళ్ళు లావాలా పొంగుతున్నాయి. ఇక ఒకే ఒక్క అంగలో ఆమెను చేరి డస్కీ అంటూ గద్దించాడు. అతని అరుపుకు ఉలిక్కిపడి చూసింది. ఆమె రెక్కపట్టి విసురుగా పైకి లేపి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, ఏంటి నా బిడ్డను చంపేయాలనుకుంటున్నావా అని అరుస్తుంటే బ్లాంక్ ఫేస్తో చూస్తూ ఉంది. కానీ ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేవు ఆమె ఫేస్లో. అతని అరుపుకి వేరే వాళ్ళైతే గజగజ వణికిపోయేవారు. అలాంటిది ఆమె ఎలాంటి బెరుగు భయాలు లేకుండా చూస్తూ ఉంది. ఆమె కళ్ళల్లో ఎలాంటి ఫీలింగ్ లేకపోవడం ఆశ్చర్యమనిపించింది అతనికి. చెప్పవే అంటూ కుదేశాడు. నిన్ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాను. నీ మీద మోజుతో నీతో పడుకున్నాను, కడుపు తెచ్చుకున్నాను. నిన్న కూడా నీ మీద మోజుతోనే నిన్ను ప్రవోక్ చేశాను. అలాంటి దాని రక్తం నీకెందుకండి? పుట్టిన తర్వాత కూడా నా జీన్స్ తనకి వస్తాయి, కానీ వేరే వాళ్ళవి రావు కదా. అందుకే నేను మీకు కరెక్ట్ కాదు,
మిమ్మల్ని అనుమానించాను, మిమ్మల్ని బాధ పెట్టాను, సంతోషం లేకుండా చేస్తున్నాను. ఏ రకంగా చూసుకున్నా నేను మీకు కరెక్ట్ కాదు. మీకు నచ్చినట్లుగా బ్రతకండి. మీ జీవితం నుండి నేను వెళ్ళిపోతాను. మీ లైఫ్‌లోకి వచ్చినందుకు నన్ను క్షమించండి. సాఫీగా సాగుతున్న మీ జీవితాన్ని అల్లకల్లోలం చేశాను. అలా చేసే రైట్స్ ఎవరికీ లేవు. మీ లైఫ్‌ని లాక్కున్న సెల్ఫిష్‌ని నేను. నేను రాకముందు మీ లైఫ్ మీకు నచ్చినట్లు హ్యాపీగా ఉండేవారు. నేను వచ్చాక మీ లైఫ్‌లో హ్యాపీనెస్ అనేదే లేకుండా పోయింది. అలాంటి దానితో కాపురం ఎలా చేస్తారు? ఇక ముందు కూడా మీ లైఫ్ నాతో సంతోషంగా ఉండదు అని అర్థమైంది. మన పెళ్ళై కనీసం నెల రోజులు కూడా కాలేదు. అప్పుడే ఇన్ని సమస్యలు, ఇన్ని అపార్థాలు. ఇంకో 80 ఏళ్ల జీవితం అంటే నాతో మీరు హ్యాపీగా ఉండలేరేమో అనిపిస్తోంది. మిమ్మల్ని కష్టపెట్టే హక్కు నాకెక్కడిది? నాతో ఉంటే మీ లైఫ్ కష్టాలమయమవుతుంది. అది నాకిష్టం లేదు. మీరు హ్యాపీగా ఉండాలని నేను మీ లైఫ్‌లోకి వచ్చాను కానీ, సంతోషంగా లేని ఇలాంటి జీవితం నేను చూడలేకపోతున్నాను. ప్లీజ్ నన్ను వదిలేయండి. మీ బేబీని కూడా మర్చిపోండి. బేబీ పుట్టే వరకు కూడా నేను ఇక్కడ ఉండలేను. ఐ మీన్ మిమ్మల్ని కష్టపెట్టలేను. మీరేం నా గురించి సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆలోచించాల్సిన అవసరం అంతకంటే లేదు. పిల్లల మీద ఇష్టం ఉంటే చాలామంది అమ్మాయిలున్నారు. వాళ్ళని పెళ్లి చేసుకొని కనండి. ఇలా చెప్పడానికి కూడా నాకు రైట్స్ లేవు. అది మీ ఇష్టం. ఇక నేను శాశ్వతంగా మీ లైఫ్‌లో నుండి వెళ్ళిపోతాను. ఈ ఒక్కరోజు టైం ఇవ్వండి. రేపు మీ కంటికి కనిపించను అని దండం పెట్టింది. ఆమె మాటలకి ఒక్కసారిగా అతని బ్రెయిన్ స్ట్రక్ అయిపోయింది. ఇప్పటివరకు ఆమె అన్న మాట గురించి ఆలోచించాడు కానీ, ఆమె ఎంత సఫర్ అవుతుందో ఎప్పుడూ ఆలోచించలేదు. తన మాటలు వింటుంటే అతని బ్రెయిన్ ఏమాత్రం పని చేయలేదు. నా మొగుడు నాకే సొంతం, నాకు మాత్రమే సొంతం అని ఏ ఆడపిల్ల అయినా అనుకుంటుంది. నేను అనుకున్నాను. అందుకే ఆ వీడియో చూడగానే నా గుండె ముక్కలైంది. కనీసం నా మొగుడు మీద పరాయి ఆడదాని కన్ను కూడా పడడానికి వీల్లేదు అన్న స్వార్థం నాది. నేను తప్ప తన భర్తని చూడ్డానికి, ముట్టుకోవడానికి వీల్లేదు అన్న సెల్ఫిష్‌నెస్‌తోనే అంతలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. మీరిలా బాధపడుతుంటే చూడాలన్న కోరిక నాకసలే లేదు. మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి అని అతని కాళ్ళు పట్టుకోబోతే దూరం జరిగి ఆమెను చూశాడు. నిండు కుండలుగా ఉన్న ఆమె కన్నీళ్లు చూడగానే మొదటిసారి అతని గుండె చలించింది. ఎందుకో తెలీదు. ఇంతకుముందు ఒకరోజు బాలాజీ అన్న మాటలు అతని మైండ్లో తిరుగుతున్నాయి. ఆడవాళ్ళు అలాగే ఉంటారా? నాది అనుకున్నదాన్ని ఎవరైనా లాక్కుంటే చంపడానికి కూడా వెనకాడరు. అందుకు నా చెల్లి అతీతమేం కాదుగా. ఒకవేళ ఆ వీడియో చూసిన తర్వాత కూడా రియాక్ట్ అవ్వకపోతే నీ మీద ప్రేమ లేనట్లు అని ఫీల్ అవ్వాలి కానీ, రియాక్ట్ అవుతే ఎందుకంత ఫీల్ అయ్యావు? తను నిన్ను ఎంత ప్రేమిస్తే అలా మాట్లాడుంటుంది? నిన్ను మార్చడానికి ఎన్నో కష్టాలు పడింది. కావాలని నిన్ను బాధ పెట్టదు కదా. ఏదో ఆవేశంలో మాట తూలి ఉంటుంది. అంతేకాని దాన్ని పాయింట్అవుట్ చేస్తూ ఎన్ని రోజులు ఇలా సాధిస్తావు? ఆ టైంలో అడగాలి అన్న సెన్స్ కూడా కోల్పోతారు. ఆవేశం మాత్రమే ఉంటుంది. ఒక్కసారి నువ్వు తన ప్లేస్‌లో ఉండి ఆలోచించు. దక్షితని ఎవడైనా అలా చేస్తే ఊరుకుంటావా? అనగానే వెంటనే పీక పట్టేశాడు దక్ష్. ఆ ఊహ కూడా భరించలేకపోయాడు. మరి తన విషయంలో నువ్వు అంత పాసెసివ్‌గా ఉన్నప్పుడు నీ విషయంలో తనుండదా? ఈ మాటలన్నీ గుర్తు రాగానే తల తిప్పి ఆమెను చూశాడు. మాట్లాడ్డానికి కూడా ఓపిక లేనట్లు బెడ్ మీద అలాగే కళ్ళు మూసుకొని, నాకు ఈ బేబీ వద్దు. నా జీవితం నా చేతిలో లేదు. ఇంట్లో నుండి వెళ్ళిపోతే నేను బ్రతకడమే కష్టం. నా బిడ్డను ఎలా బ్రతికించుకుంటానో? అలాగని ఇక్కడ డెలివరీ అయ్యే వరకు ఉండి అనుక్షణం మానసిక క్షోభ అనుభవించలేను. మిమ్మల్ని బాధపెట్టి నేను బాధపడలేను. ఇలా నా వల్ల కావట్లేదు. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నది కేవలం మిమ్మల్ని సంతోషంగా చూసుకోవాలని కానీ, పెళ్లికి ముందు ఉన్న సంతోషం పెళ్లి తర్వాత దూరమైంది. నేను మీకు కరెక్ట్ కాదని లేటుగా తెలుసుకున్నాను. మీ మెంటాలిటీ, నా మెంటాలిటీ వేరు అని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. మీకోసం నా ఇష్టాలని మార్చుకుంటాను. మీకోసం బ్రతుకుతాను కానీ, అలాంటి వీడియోని కూడా పాజిటివ్‌గా తీసుకునే భారీ మనసు నాకు లేదు. నాది చాలా చిన్న మనసు. నా భర్తని నేను తప్ప వేరే వాళ్ళతో నేను ఊహించుకోలేను. ఆ రోజు నేను మాట్లాడిన మాటలు తప్పే కావచ్చు కానీ, మీ మీద ప్రేమ లేక కాదు అని చెప్పి కామ్ అయిపోయింది. అతన్ని ఫేస్ కూడా చూడలేదు. అలాగే కళ్ళు మూసుకుంది ఓపిక లేక.
దక్ష్ ఆమె మాటలకి సైలెంట్ అయిపోయాడు. ఏం ఆలోచిస్తున్నాడో ఏంటో తెలీదు. ఆమె నిద్రపోయిందని అర్థమయ్యాక అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఏమైంది? ఈ టైంలో ఎక్కడికెందుకొచ్చావు? రూమ్లో నా చెల్లి ఒక్కతే ఉందని తెలీదా? నీకోసం వెయిట్ చేస్తుందని తెలీదా? అంటూ పక్కనే కూర్చున్నాడు బాలాజీ. సమాధానం చెప్పలేదతను. చెప్పరా, ఏమైంది అని అతని భుజం తట్టి ఊపుతుంటే, ఇన్ని రోజులు నేను మారాను. తన కోపం కూడా ఇష్టంగానే భరించాను. కానీ తన అనుమానాన్ని జీర్ణించుకోలేకపోయాను. తన వైపు ఉండి ఆలోచించలేకపోయాను. ఈరోజు తన కడుపులో ఉన్న బేబీని చంపాలనుకుంటోంది. ఒక తల్లి అలా చేయగలుగుతుందా అనగానే వాట్ అంటూ అరిచాడు. షాక్ కొట్టినట్లు అనిపిస్తుంటే, బాలాజీ, నువ్వేం మాట్లాడుతున్నావురా? బేబీని చంపేయడం ఏంటి? తనకేమైనా పిచ్చి పట్టిందా? అయినా ఏ తల్లి తన కడుపులో ఉన్న బేబీని చంపుకోవాలనుకోదు. కానీ నా చెల్లి ఎందుకలా చేయాలనుకుంటుందంటే, తనెంత మానసిక క్షోభ అనుభవిస్తే అలాంటి మాటలు వస్తాయి. ఏమన్నావురా తనని అని అడిగాడు అసహనంగా. రాత్రి మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి అతనికి. కానీ ఫ్రెండ్తో చెప్పే మాటలైనా అవి. వెన్నెలని చూస్తూ అలా ఉండిపోయారు. ఏం ఆలోచిస్తున్నాడో ఏమో తెలీదు. వెంటనే ఇంటికి బయలుదేరాడు దక్ష్. రే, ఎక్కడికి వెళ్తున్నావు అంటూ వెనకే పరిగెత్తాడు బాలాజీ. ఇక సరాసరి ఇంటికి చేరుకున్న దక్ష్ వెంటనే దక్షితని చేరుకోవాలనిపిస్తుంటే పెద్ద పెద్ద ఆంగలతో రూమ్కి వెళ్ళిన అతని కళ్ళు చిన్నవయ్యాయి. డస్కీ అంటూ పిలిచాడు. వాష్రూమ్లో అందా అని వెతికాడు. అక్కడ కూడా కనిపించలేదు. డస్కీ అంటూ అరుస్తూనే కిందకి వచ్చిన దక్ష్ ఎదురుగా సావిత్రి కనిపించగానే, అత్తయ్య, మీ కూతురు ఎక్కడా? అదేంటి బాబు, రూమ్లో లేదా? లేదు లేదు, తన రూమ్లోనే ఉంది, బయటకు రాలేదు ఈరోజు. ఒంట్లో బాలేదని మేము కూడా డిస్టర్బ్ చేయలేదు అని చెబుతుండగానే ఆమె మాటలు పూర్తి కాకముందే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక ఆ రాత్రి ఎటు వెళ్తున్నాడో కూడా తెలియకుండా వెళ్ళిపోతుంటే అతని వెనకాలే బాలాజీ కూడా టెన్షన్గా బయలుదేరాడు. ఆగరా అని పిలుస్తున్నా వినిపించుకోలేదు. చేతిలో బ్యాగుతో దిక్కు తోచని స్థితిలో అలా నడుస్తూ వెళుతుంది. నా జీవితాన్ని నేనే చేతులారా నాశనం చేసుకున్నాను. నా భర్తని ఎనరాని మాటలన్నాను. నా ఓపికని ప్రేమించిన వాడికి నా కోపాన్ని చూపించాను. నా పిచ్చితో అనుమానించాను. ఇంకా నేను అక్కడే ఉంటే ఆయన సంతోషంగా ఉండడు. అనుక్షణం బాధపడుతూనే ఉంటాడు. నన్ను చూసినప్పుడల్లా ఆయనకి నేనన్న మాటలే గుర్తొచ్చి బాధపడతాడు. ఆయనని సంతోషపెట్టాలనుకున్నాను, కానీ నా వల్ల ఆయన బాధ అనుభవిస్తున్నారు. నేను అనేదాన్ని లేకపోతే కొన్ని రోజులు బాధపడి తర్వాత సంతోషంగా తన జీవితాన్ని మునిపటిలా హ్యాపీగా గడిపిస్తాడు. ఆయనకి ఇలాంటి సంసార జీవితం, ఆయనని రూల్ చేయడం ఇలాంటివి నచ్చవు. అలాంటప్పుడు స్వేచ్ఛగా బ్రతికితేనే హ్యాపీగా ఉంటాడు. సో ఆ స్వేచ్ఛని నేను లాగేసుకోవాలనుకోవట్లేదు. నా చావేదో నేనే చేస్తాను అని ఆలోచించుకుంటూ వెళ్తుంటే ఆ రోజే అప్పుడే ల్యాండ్ అయిన మన విలన్ బాబు బెంజు కార్లో వాడి విల్లాకి చేరుకుంటుండగా ఎదురుగా వాడికి కావలసిన వజ్రం రోడ్డు మీద నడుస్తూ కనిపించింది. ఒంటరిగా ఒక్కసారిగా వాడి కళ్ళు బ్రైట్గా మారి సడన్ బ్రేక్ వేశాడు. అప్పటి వరకు సాఫీగా సాగుతున్న ఆమె నడక బ్రేక్ సౌండ్కి ఉలిక్కిపడి పక్కకు తిరిగి చూసింది. నెక్స్ట్ పార్ట్లో మన విలన్ బాబు డస్కీ బేబీని ఏం చేస్తాడో చూద్దాం. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.